తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుంది. మహబూబాబాద్ జిల్లాలో 46,021 క్వింటాల సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కురవి మండల కేంద్రంలోని రేషన్ షాపును జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చేందుకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నారని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంటరానితనాన్ని ఎదిరించిన మహోన్నతుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో కుగ్రామంలో జన్మించిన జగ్జీవన్ రామ్ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవులు చేపట్టారని, ఆయన సేవలను కొనియాడారు. అధికారులు అంకితభావంతో పనిచేయాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటుత్ హుస్సేన్ నాయక్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన, పేద, బడుగు, బలహీన వర్గాల వారందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అందేలా చూడాలని, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు. విద్య, వైద్యం, రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఐటీడీఏ ఏటూరు నాగరం పరిధిలో మహబూబాబాద్ జిల్లా ప్రాంతం భాగస్వామ్యమైనందున గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్తి సహకారం అందించాలని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీతక్క జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ తో కలిసి సహపక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని ఆకాంక్షిత ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం మండలాల డెల్టా ర్యాంకింగ్ లో మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక ఫలితాలు అభివృద్ధి సాధించడంలో జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్ హల్కే అన్నారు. కలెక్టర్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో హెల్త్ అండ్ న్యూట్రిషన్, విద్య, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయేతర అభివృద్ధి వంటి 5 అంశాలతో 40 సూచికల ద్వారా లోపాలను గుర్తించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటుత్ రామచంద్ర నాయక్, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో పనిచేయాలని, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారు తమ హక్కులను వినియోగించుకుంటూ పురోగతి సాధించాలని కోరారు. ఇంటి పన్నులు, నీటి పన్నుల వసూల్లో మహబూబాబాద్ జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలోని మొత్తం 18 మండలాల పరిధిలో 487 గ్రామ పంచాయతీలు ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బకాయిలు 4,94,00,000 పైచిలుకు రూపాయలకు గాను ఇప్పటి వరకు సుమారు 4,70,00,000 రూపాయలు వసూలయ్యాయి. మార్చి 31వ తేదీ వరకు 6 మండలాల్లో 100% ఇంటి, నల్ల పన్నులను వసూలు చేశారు. గ్రామాల్లో పన్నుల వసూళ్ల రూపంలో వచ్చిన నగదును మౌలిక వసతులైన సీసీ రోడ్డు, డ్రైనేజ్ కాలువ నిర్మాణాలతో పాటు విద్యుత్ బకాయిలు, వీధి లైట్ల ఏర్పాటు, శానిటేషన్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇల్లు, నీటి పన్నుల వసూళ్లలో మహబూబాబాద్ జిల్లా మునుపెన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 6 మండలాల్లో 100% వసూలు చేసి రికార్డు సృష్టించింది. మిగతా మండలాల్లో సైతం 100% పన్నులు వసూలు చేసేందుకు తగిన కృషి చేయాలని గ్రామ పంచాయతీల కార్యదర్శులను అధికారులు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ అభియాన్ లో భాగంగా ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సెంటర్లలో గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ 22న జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో పోషణ పక్వాడా ముగింపు వేడుకల్లో సామూహిక అన్నప్రాసనలు, సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ సిడిపిఓ శిరీష మాట్లాడుతూ పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలను పర్యవేక్షించి పౌష్టికాహారం అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే నూతనంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అన్నారు. డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద రైతుల కోసం భూభారతి చట్టం వచ్చిందని, గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా భూభారతి ద్వారా అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు.